వ్యాసుడు చెప్పిన ధర్మాలు. నాన్స్యాత్ సర్వభూతాని నానృతం భావదేకృచ్చిత్ నాహితం నా ప్రియం వాక్యం నస్తేన స్క్రాత్ కదాచన. మానవుడు ఏ ప్రాణిని హింసించకూడదు, ఎప్పుడు ఎక్కడ అబద్ధం చెప్పకూడదు, అహితాన్ని అప్రియాన్ని కలిగించే మాటలు చెప్పరాదు, దొంగతనం చేయకూడదు, ఇతరుల వస్తువులు గడ్డి కానీ కూరలు కానీ నీళ్లు కానీ ఏది అపహరించకూడదు, అపహరిస్తే నరకం ప్రాప్తిస్తుంది. రాజు నుంచి, శూద్రుడి నుంచి, పతితుడి నుంచి దానం స్వీకరించకూడదు, ప్రతిరోజు యాచించకూడదు, ఒకే వ్యక్తిని 2 సార్లు యాచించకూడదు, దేవతలకి సంబంధించిన ద్రవ్యాలని అపహరించకూడదు, ఎంత ఆపద వచ్చినా బ్రాహ్మణ ద్రవ్యం అపహరించకూడదు, విషం కాదు, బ్రాహ్మణుడి సొమ్మే అసలు విషం. పాపాలు చేసి ధర్మం అనే పేరుతో వ్రతాలు నోములు చేయకూడదు, వ్రతాలతో దీక్షలతో తాము చేసిన పాపాల్ని కప్పిపుచ్చి స్త్రీలని శూద్రుల్ని మోసగించిన వాడు బ్రహ్మాగ్నులతో నిందించబడతాడు. కపటంతో చేసే వ్రతఫలం సరాసరి రాక్షసులకే చేరుతుంది. దైవద్రోహం కన్నా గురుద్రోహం 1,000,000 రెట్లు అధికమైన పాపాల్ని కలిగిస్తుంది. గురుద్రోహం కన్నా వేదాల్ని నిందించడం, నాస్తిక భావాన్ని ప్రచారం చేయటం 1,000,000 రెట్లు అధిక పాపాన్నిస్తుంది. శ్రోత్రియులు కాని వారికి, వేద వివాహిత ఆచారాన్ని పాటించని వారికి చేసిన దానం నిష్ఫలం. పుణ్యనదులు ప్రవహించే చోట విప్రులు నివసించాలి. నదీ తీరం నుంచి 1 వైపు మైలు దూరంలోపే విప్రుడు నివసించాలి. అంత్యజుల గ్రామ సమీపంలో నివసించకూడదు. సూతకం ఉన్నవారితో మాట్లాడకూడదు. ఎదుటివారు తమకు చెప్పిన రహస్యాలని బయటపెట్టి వారికి సంతాపం కలిగించకూడదు.